అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇదిగోండి రాగి కుడుమండి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది కదా. ఇదిగోండి నేను ఒక కప్పు ఒక గ్లాస్తో తీసుకున్నానండి. ఈ గ్లాస్ తోటి మినప్పప్పు, కొంచెం శనగపప్పు వేసానండి. ఓ పిడికిడి శనగపప్పు అనమాట. అది రాత్రి నానబెట్టేసాను. మనం పొద్దున్న సాయంకాలం రుబ్బాను అనమాట. 2 కప్పులు నూక తీసుకున్నానండి. 2 కప్పులు రాగి పిండి అండి. 1 కప్పు జొన్న పిండి అండి. ఇది పప్పు శుభ్రంగా మెత్తగా రుబ్బేసిన తర్వాత నూకను వడకట్టేసి దాంట్లో వేసానండి. ఈ రాగి పిండి కూడా ఈ జొన్న పిండి కూడా శుభ్రంగా కలిపేసానండి రాత్రిని రుబ్బేసి. ఇదిగోండి ఇలాగా చూసారా, ఇలాగ ఉంది. ఇదిగోండి కుడుము వేస్తే ఎంత సాఫ్ట్గానండి. ఇదిగోండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలాగా ఇది పిల్లలకి ఎముకలకి బలము, కాల్షియం ఉంటుంది, అన్నీ ఉంటాయి కదండి దీంట్లోనూ. రాగులు ఉన్నాయి కాబట్టి ప్రోటీన్ ఉన్నది, పప్పు ఉన్నది. నూక కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. నూక అసలు చిన్న గిన్నెతోటి వేసాను నేను. 2 గ్లాసులు వేయలేదండి, చిన్న కప్పుతోటి 2 కప్పులు వేసాను అనమాట. ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు పిండి వేసానండి. 1 గ్లాసు జొన్న పిండి అండి. ఇదిగోండి దీంతో కొంచెం పుదీనా, కొత్తిమీర, ఇదంతా చట్నీ. ఇదిగోండి కొబ్బరి చట్నీ. దీని మీద మనం కొంచెం నెయ్యి వేసుకొని పొడులు వేసుకొని తింటే చాలా బలం అండి మనకి. ఆరోగ్యానికి ఆవిరి కూడా చాలా మంచిది. పూర్వకాలం చాలా తినేవారు కదా, ఇదే చాలా బలము. పిల్లలకి ఇచ్చిన, పెద్దోళ్ళకి ఇచ్చిన చాలా బలం అండి. ఇలా తింటే ఒకటి తింటే చాలండి. ఇలాగా ఇదిగోండి నేను ఇలా వేసాను అనమాట కుడుము. ఇలాగ ఆవిరి కుడుము. ఇదిగోండి చూసారా ఎంత పొంగు వస్తుందో. నేను కొంచెమే వేసాను పిండి. ఇలాగ వచ్చేస్తుంది. ఇడ్లీ కన్నా ఇది బెస్ట్ అండి. ఇది చాలా బలము. మీరు కూడా చేసుకొని తినండి. రాగులు కదా, ఒక్కొక్కసారి ఒక్కొక్కటి కలిపి వేసుకుంటే మంచిదండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. ఈరోజు మా టిఫిన్ అనమాట ఇది. థ్యాంక్ యూ సో మచ్.